పుల్లారావు ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి, ఇక 5, 6, 7 ఇంకా జరగాల్సి ఉంది. ఈ టైంలో దట్టు యూపీలో నిన్న ప్రైమ్ మినిస్టరే స్వయంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఆల్రెడీ రిజర్వేషన్స్ గురించి బీజేపీ మీద కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కాబట్టి దాని కౌంటర్ ఎట్లా అనుకోవాలా ఏంటి ఈ కామెంట్స్? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్న రిమార్క్ అంతే, తప్పకుండా రాజీవ్ గాంధీ క్రెడిట్ ఇవ్వాలి కదా, టెంపుల్ ఓపెన్ చేశాడు కదా. మన అప్పటి వరకు చరిత్ర చూస్తే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎప్పుడు హిందూ సెంటిమెంట్ రెస్పెక్ట్ చేశారు, మర్యాద ఇచ్చారు, టాప్ మోస్ట్ పెట్టారు. ఆ ఒక్క రిమార్కే చేస్తున్నాను. ఆ క్రెడిట్ వాళ్ళకి లేకపోతే కష్టం. సంజయ్ గాంధీ కూడా అంతే. సంజయ్ గాంధీ ఆయన పర్సనలీ ఆయన కూడా అంతే. వాళ్ళు ఎప్పుడు ఈ ప్రయారిటీ ఇచ్చారు. అది మనం మర్చిపోతే ఆ క్రెడిట్ తీసుకుంటున్నామని కాదు, వాళ్ళ రోల్ హిస్టరీలో అది మర్చిపోకూడదు. తప్పకుండా వాళ్ళకి క్రెడిట్ చేయాలి. రాజీవ్ గాంధీకి ఆ విషయంలో చాలా ఆలోచించి చేశారు. మీరు ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న ఇంటరప్షన్. పుల్లారావు మీరు ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న ఇంటరప్షన్. ఆ మాటకు వస్తే పివి నరసింహారావు గారి పరోక్ష సహాయ సహకారాలు లేవంటారా బాబ్రీ మసీదు కూల్చివేతలో? ఒకటి పివి నరసింహారావు ఎలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ గారు ఏసీసీ భవన్ లో పెట్టకుండా తీసుకుపోయి హైదరాబాద్ లో పడేశారండి వాళ్ళు. ఈరోజు పుల్లారావు గారు అంటున్నారు రామ మందిర నిర్మాణంలో తలుపులు తెరవమని, రామ మందిర నిర్మాణంలో రాజీవ్ గాంధీ గారికి పివి నరసింహారావు గారికి ఎంత పాత్ర ఉంది అన్నది మాట్లాడుతున్నాం కదా. ఒక నిమిషం ప్రయత్నం చేసి ప్రభాకర్ గారు పివి నరసింహారావు గారి గురించి జరిగిన అవమానం గురించి కాదు చర్చ. ప్రభాకర్ గారు పివి నరసింహారావు గారికి జరిగిన అవమానం గురించి కాదు చర్చ. ఇక్కడ పివి నరసింహారావు గారి పాత్ర గురించి చర్చ. ఒక్క నిమిషం పుల్లారావు గారు అభిప్రాయం చెప్పండి, తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. వెంటనే మా 3 ప్రభుత్వాలు రద్దు చేశారు కదా. ఒక్క నిమిషం ఆగండి సార్. ప్రభాకర్ గారు మా ప్రభుత్వాలు రద్దు చేశారు కదా. అప్పుడు నరసింహారావు గారు ఎప్పుడు హిస్టరీ మైండ్ లో పెట్టుకుని పనిచేసేవాడు. హిస్టరీ అంటే ఇది ఇవాళతో అయిపోదని తప్పకుండా ఆయన పెద్ద ఇది జరగటంలో ఒక క్యాన్సరస్ ఇష్యూ భారతదేశం నుంచి వెళ్ళిపోయిన లోపల అనుకుని ఉంటాడు అని అనుకుంటుందా. ఎందుకు అస్తమాను కంటెన్స్గా తీయాలి, వాళ్ళు గొడవలు పడుతున్నారని ఆయన ఆలోచించుంటాడు. చేసేదేం లేదని వదిలేస్తాడు. మీకు తెలుసు. తర్వాత పివి నరసింహారావు సామాన్యమైన వ్యక్తి కాదు. మీరు ఏదో ఎకనామిక్స్ అంటున్నారు. పంజాబ్ని అంచగొట్టి టెర్రరిజం అని నొక్కేసిన పివి నరసింహారావు, అస్సాంది చేసిన పివి నరసింహారావు, కాశ్మీర్ ఆ టైంలో హిస్టరీ చేసుకోండి. పివి నరసింహారావు చాలా గ్రేట్. మీరందరూ ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థ అంటారు, కానీ కంట్రీ ఇంటెగ్రిటీని ఎక్కువ కాపాడింది పివి నరసింహారావు. నేను ఈ మాట అనకూడదు, ఒక మాట చెప్తున్నా. ఓ రోజు 40-50 మంది. ఓకే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద రైట్ ఇది చరిత్ర అంటారు మీరు. ఓకే పుల్లారావు గారు ఇది చరిత్ర అంటారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద లేక బీఎస్పీ మీద ప్రధానమంత్రి స్థాయిలో వస్తున్నటువంటి ఒక కామెంట్, వీళ్ళు వస్తే మళ్ళీ బుల్డోజర్లు వస్తాయి గుడి మీదకి అని, దీనికి ఏమంటారు? అది ఇద్దరు ఎక్స్ట్రీమ్ కమెంట్స్ చేశారు. నా జ్ఞాపకం దయాకర్ గారు కూడా 3-4 సంవత్సరాలు చెప్పాను, ఎవరైనా కాన్స్టిట్యూషన్ తీసేస్తారంటే ఐ డోంట్ లైక్ ఇట్. ఇది పివి నరసింహారావు అదే మన మోడీ గారు కూడా ఇలా మాట్లాడంటే ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే ఇది లైట్గా మాట్లాడింది అవుతుంది. కాన్స్టిట్యూషన్ రద్దు చేస్తానంటూ కూడా నాకు ఇష్టం లేదు. ఇంత పెద్ద ఇష్యూ మందిర్ని కూడా ఇలా చేసేస్తారు. అది కొంచెం మరి అంత లైట్గా కమెంట్ చేయొచ్చా? కమెంట్ చేయకూడదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ పుల్లారావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఈ స్థాయిలో ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీ గారు 3వ సారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఆ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఫేక్ వీడియోలు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఎదుర్కొంటున్న ఆరోపణ, ఆ పార్టీ మీద ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి. అమిత్ షా గారు అన్నట్టుగా ఒక వీడియో తయారు చేసి దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు. అదో వేరే చర్చ నడుస్తుంది. మరి అలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటే దానికి కౌంటర్ ఈ స్థాయిలో ఇవ్వాలనుకుంటున్నారా మోడీ గారు? అంటే ఈ స్థాయి ఈవేళ రిమార్క్ ఏంటంటే దానికి కాదు, జనరల్ గా లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ వచ్చేటప్పటికి 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ మెజారిటీ డిటర్మైన్ చేసేది కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. కర్ణాటక అయిపోయింది. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలకి ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఆయన డీల్ చేస్తున్నాడు. ఆయన ఎలక్షన్లో ఇది బలం వస్తుంది అనుకుంటున్నాడు. నేను వీక్ అయిపోయాను లేదు అనుకుంటే మన కాంట్రవర్సీ వస్తుంది డిస్కషన్లో. ఎలక్షన్ నేను ఒకటే చెప్తున్నా, ఈ రిమార్క్ నరేంద్ర మోడీ గారు చెప్పడం మంచిది కాదు. ఆ రిమార్క్
కాన్స్టిట్యూషన్ రద్దు చేస్తుంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. అంత లైట్ గా మాట్లాడకూడదు ఆ విషయాల మీద, ఎందుకంటే మనకు చాలా సీక్రెట్ విషయాలు అని నేను భావిస్తున్నా. తప్పకుండా ఆయన కొద్దిగా మరి ఆయన అంటే నాకు చాలా మర్యాద గౌరవం అదేం దాచుకోను నేను. కంట్రీకి ఎన్నో పనులు చేశాడు, ప్రతి ప్రైమ్ మినిస్టర్ చేశాడు, ఈయన కూడా చేశాడు, దేవేగౌడ చేశాడు, అని ఎక్కువ చేశాడని కూడా చెప్తా. అది కొంచెం అన్నెసరీ రిమార్క్ ఏమో లైట్ గా మాట్లాడతాం.